శుభ్రంగా మార్కెట్కి తీసుకెళ్ళి ఒలిపించుకొని తీసుకురావాలా. తెచ్చిన తర్వాత కూర ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను అనమాట. చాలా మంచిది అనమాట ఇది హెల్త్కి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. అమ్మో గిట్టగాన తాడుతో గట్టుండరు, వదిలితే చేయి పట్టేస్తుంది అనమాట. అట్లా అనమాట. చూడండి ఏ విధంగా ఉన్నాయో, అన్నీ ఆ విధంగా ఉన్నాయి. మనం వేసుకున్నటువంటి ఆనియన్స్ ఎర్రగడ్డ అనేది బాగా వేగింది, బాగా మక్కిపోయింది. చూడండి ఈ విధంగా. ఇంట్లో కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను. కేజీ వెంటకాయలు అవి. చూడండి కేజీ వెంటకాయలు కాబట్టి దానికి మసాలా అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. వీటికి నేను వెంటకాయలకి యాడ్ చేస్తాను అనమాట. చూడండి అది నీట్గా ఒలిపించుకొచ్చుకున్నాము. ఇప్పుడు దీంట్లో పసుపు అయితే యాడ్ చేస్తాను. పసుపు యాడ్ చేసి కొంచెం గల్లుప్పు యాడ్ చేసి తర్వాత వీటినన్నింటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు 2 నిమిషాలు వేయించుకుంటాము. మసాలా అంతా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ చూడండి ఈ విధంగా. ఇప్పుడు వీటికి సరిపడేటువంటి అన్నిటినీ యాడ్ చేస్తాం అన్నమాట. వంటకాయల కూర అయితే ఇప్పుడు నెక్స్ట్ టమాటాలు యాడ్ చేయాలా. టమాటాలు చిన్నవి 2 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నా. అది 1 నిమిషం బాగా చేసినటువంటి కొబ్బరి, జీడిపప్పు, మిరియాలు పేస్ట్. నెక్స్ట్ కారం 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాము. నెక్స్ట్ ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు. నెక్స్ట్ గరం మసాలా 1 టేబుల్ స్పూను. చికెన్ మసాలా 1 టేబుల్ స్పూను. అన్నిటిని వేసి బాగా కలుపుకోవాలన్నమాట నీట్గా. అన్నీ బాగా మగ్గినాయి. ఇప్పుడు నేను చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి వాటర్ అనేది వచ్చే దీంట్లో నుంచి ముక్కలు యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఉప్పు గల్లుప్పు అయితే కొంచెం వేస్తున్నాను అనమాట. కూర అయితే చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇది ఎప్పుడు మనకు అందుబాటులో ఉండదు ఎప్పుడన్నా. చూడండి ఉప్పు కారం అయితే బాగా సరిపోయింది. టేస్ట్ చేస్తాం. ఇంకొక నిమిషం ఉండిస్తే కర్రీ అయితే మనకు రెడీ అయిపోద్ది. వేడి అన్నంలోకి తింటే టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. చూడండి వేడిగా అనమాట. పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి అనమాట. ఉప్పు కారము అన్నీ. చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసి ఎంటకాయల కూర అయితే భలే బాగుందండి. నేను టేస్ట్ చేస్తాను ఏ విధంగా ఉందని. టేస్ట్ అయితే